పిల్లల్ని మంచి యాక్టివిటీస్‌లో ఉంచాలి, ఎంగేజింగ్‌గా ఉంచాలి అనే తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశం వచ్చింది ఇస్రో. ఇస్రో గొప్పతనం గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకెట్ ప్రయోగాల దగ్గర నుంచి శాటిలైట్ తయారీ వరకు కూడా. పిల్లలు అని ఎందుకన్నానంటే నైన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు కదండీ! 8థ్ నుంచి 9థ్‌కి ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ 9థ్‌లో ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఇస్రో యువిక అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటుందండి. అంటే భవిష్యత్తులో ఎప్పుడో ఇంజనీరింగ్ అయ్యాక స్పేస్ సైంటిస్టు ఇంజనీర్ చేద్దాం అనుకునే కంటే కూడా ఇప్పుడు చాలామందికి ఈ రాకెట్స్ కానీ స్పేస్ సైన్స్ మీద స్పేస్ అప్లికేషన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకపోయినా కానీ ఇంట్రెస్ట్ మనం జనరేట్ చేయొచ్చండి, తప్పేమీ లేదు. సో ఇప్పుడైతే అప్లై చేసుకోండి. మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఇస్రో యువిక అని మీరు గూగుల్ చేసినా కానీ వస్తుంది. నేను కూడా ఇక్కడ లింక్ అది ఇచ్చేస్తున్నాను, అప్లై చేసేయండి. ఎవరికి ఏంటి అంటే చెప్పేశాను కదండి, భారతదేశంలో ఉన్న పిల్లల వరకే. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ చూడండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు, ఒలింపియాడ్స్ వగేరా పాల్గొన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ 8th క్లాస్లో వాళ్ళు స్కోర్ చేస్తారు చూడండి, వాటికి వెయిటేజ్ ఇస్తారు. 10% ఏమో వాళ్ళు ఒక చిన్న క్విజ్ లాగా పెడతారు. ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని అవకాశం ఇస్తారు. ఇప్పుడు కాదు, మే నెలలో ఒక నెల రోజుల పాటు చక్కగా ఇస్రో వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం బాగుంటుందండి. ఈ వయసులో పిల్లలు ఎలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటే అద్భుతంగా ఉంటుంది. సో మరి మిస్ చేసుకోవద్దు. అంటే పిల్లలు స్టెమ్లో సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ సైడు బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మిస్ చేసుకోవద్దు. మరి మంచి సమాచారం, ఉద్యోగం, విద్యకు సంబంధించిన మంచి సమాచారం అంతా మనం ఇచ్చుకుంటున్నాం కదా, ఇలాంటి అవకాశాలు ఎలా మిస్ చేసుకుంటాం? సో మరి మా పిల్లాడు కానీ పిల్ల కానీ యాక్టివ్గా ఉంటారండి. ఇంకో ఈ యాక్టివిటీలో మా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారండి అనుకునే వాళ్ళు ఇంకేం ఆలోచించవద్దు, ముందైతే అప్లై చేసేయండి. వాళ్ళు సెలెక్ట్ అయ్యే క్రమంలో చాలా స్కిల్స్ సంపాదించుకుంటారు. అరే ఇంటర్వ్యూ ఉందే, లేకపోతే టెస్ట్ రాయాలి, పలానా వాళ్ళని ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు కొంత స్ట్రగుల్ పడతారు పిల్లలు. ఆ స్ట్రగుల్లో నుంచే నిజమైన కెపాసిటీ అనేది బయటకు వస్తుంది. అలాగే ఇక ఇస్రో వాళ్ళ గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, అంత మంచి ఎక్స్పోజర్ ఇస్తారు. పిల్లలకు కూడా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి ఈ ప్రోగ్రాం బాగుంటుంది. సో మరి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇక సైన్స్ టెక్నాలజీలో పిల్లాడికి మంచి ఇంట్రెస్ట్ ఉంది, ముఖ్యంగా స్పేస్ సైన్స్, రాకెట్స్ మీద అనుకుంటే ఇంకేం ఆలోచించొద్దు, ఇమీడియట్గా అప్లై చేసేయండి. తర్వాత ఇంకా వివరంగా కావాలండి అని అంటారా, అప్పుడు మళ్ళీ ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేసుకుందాం. మంచి కోసం మనం సోషల్ మీడియాని వాడుతున్నాం కదా, సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇస్తే చాలు, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.